నేను చదవటానికి ఇష్టపడలేదు. దేవుడు వారిని బహుగా దీవించునుగాక. అలాగే ఈ రాత్రి మనం భోంచేసి వెళ్ళిపోతాం, సామ్యాన అంతా అక్కడే ఉంటుంది. ఇదంతా చాలా చిరాగ్గా ఉంటుంది. కానీ మేము రాత్రి పడుకునేసరికి 3:15 అయింది. అప్పుడు ప్రార్థన చేసుకుని ఇంకా మేము పడుకున్న దగ్గరికి తెల్లారిపోయింది. అప్పుడు దాకా కూడా ఇక్కడ అవన్నీ కడగటానికి ఇదంతా మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ మనందరం ఇలా కూర్చోవడానికి స్థానిక బిడ్డలు చక్కగా సహకరించారు. అందులో పాలడుగుల బాల, రంజాల చిన్ని, ఇమానియలు, అలాగే చిన్ని సుందర్రావు, ఏస్తసు, తిమోతి, జకరి, ఇంకా చాలామంది ఉన్నారు. వీరందరిని బట్టి కూడా ఆ రాత్రి వేళలో కూడా ఎంతో ఓపికగా ఈ పనులన్నీ కూడా చక్కబెట్టారు. అలాగే ఆటోల విషయంలో కానీ, లేకపోతే ఇక్కడ ఏమైనా సామాన్లు కావాలన్నా, ఏదైనా అవసరమైన యాకోబు గారు వారు